హలో ఫ్రెండ్స్, బిర్యానీలోకి రెగ్యులర్‌గా చేసే కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ రైస్ వేరు, కర్రీ వేరుగా చేసుకునేటప్పుడు ఇలా చేసుకుంటే రుచికి రుచి, గ్రేవీకి గ్రేవీ అద్భుతంగా ఉంటదండి. అసలు ఒక్క విధంగా చెప్పాలి అంటే కనుక ఇలా మీరు ట్రై చేసి చూసిన తర్వాత ఒకసారి కామెంట్ బాక్స్‌లో మీ కామెంట్ రాయండి. నిజంగా చాలా చాలా బావుంటది. రెగ్యులర్‌గా చేసేదానికి, దీనికి చాలా తేడా ఉంటదండి. అంతేకాదు చాలా బిర్యానీ కూడా చాలా ఎన్హాన్స్ ఇస్తదనమాట. ఫస్ట్ ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక కేజీ చికెన్ తీసుకొని దాన్ని నీట్‌గా వాష్ చేసి నీరంతా పోయే వరకు చక్కగా నీట్‌గా చేసి దానిలో ఒక 2 స్పూన్స్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ ఇవి మొత్తం కలిపి మొత్తం అంతా ఆ చికెన్ పీసెస్‌కి పట్టేలాగా చేత్తోనే నీట్‌గా కలిపి దాన్ని ప్రక్కన పెట్టుకోవాలన్నమాట. ఇదిగో కలిపిన తర్వాత ఇలా ఉంటది. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆ పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10-15 మిరియాలు, ఒక 2 ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పులు, నేను చూపించినన్ని కొన్ని జీడిపప్పులు తీసుకోవాలి. తీసుకొని వాటిని నీట్‌గా స్లోలో పెట్టి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ మసాలా మొత్తాన్ని పౌడర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక హాఫ్ లీటర్ కోకోనట్ మిల్క్ తీసుకున్నాననమాట నేను. ఈ కోకోనట్ మిల్క్ హాఫ్ లీటరు ఒక్క కర్రీలోకే కాదు రైస్‌లో కూడా అనమాట. తర్వాత జింజర్ గార్లిక్‌ని నేను రోట్లో దంచి వేశాననమాట. అదొకసారి గమనించండి. తర్వాత ఒక వేరే ఫ్రెష్ పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 100 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని దానిలో ఒక 100 గ్రామ్స్ ఆనియన్స్ వేసి చక్కగా నీట్‌గా వాటిని రోస్ట్ చేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకున్న తర్వాత పూర్తిగా ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ మిగిలిన ఆయిల్‌లోనే ఆ చికెన్ వేసేసి బాగా వాటరు, చికెను వేరయ్యి ఆయిల్ బయటకొచ్చే వరకు బాగా వేయించాలన్నమాట. అది కొన్నిసార్లు మీడియము, హైయి, లోలో అలా అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. అది వేయించుకుంటూ ఉన్నప్పుడు వేరే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దానిలో కొంచెం ఒక 50 గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత నీట్‌గా అల్లం వెల్లుల్లి ఏదైతే రోట్లో దంచి పెట్టుకున్నామో ఆ అల్లం వెల్లుల్లి వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ అండి. దీనిలో కరివేపాకు వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఏవైతే మనం స్పైసెస్ వేస్తామో చెక్క, మొగ్గ, లవంగాలు, మిరియాలు ఇవన్నీ మొత్తం స్పైసెస్ కూడా వేసేసి రోస్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆయిల్ వేరైపోయిన గోల్డ్ కలర్‌లో వేయించుకున్న చికెన్ ఉంటదో దాన్ని కుక్కర్‌లోకి షిఫ్ట్ వేసేసుకోవాలండి. వేసుకొని మన రుచికి తగ్గట్టు కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ వేసి తర్వాత కలుపుకొని కొంచెం సేపు వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా మనం. ఆ పాలు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది 250 గ్రామ్స్ గ్లాస్ అండి. దాంట్లో 3/4 గ్లాస్ మిల్క్ తీసుకొని రిమైనింగ్ వాటర్ పోసి 1 గ్లాసు మిల్క్ దానిలో పోసాను. తర్వాత ఇంకొక హాఫ్ గ్లాసు వాటర్ పోసాను. దాని తర్వాత మనం ఏదైతే మసాలా పట్టి పెట్టుకున్నామో అది కూడా వేసేసి పూర్తిగా కలిపేసి కుక్కర్ లిడ్ పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత 3 విజిల్స్ రాగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసి ఆ స్టీమ్ అంతా కూడా కామ్ అయిపోయే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసి దాన్ని బయటికి తీసిన తర్వాత కొంచెము ఆల్రెడీ మనం స్పైసెస్ అన్నీ వేసాము. కొంచెం గరం మసాలా వేసి, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలండి. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది ఈ కర్రీ. మీరు బిర్యానీలోకి
చేసి తినిన తర్వాత ఒకసారి నాకు కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. యాక్చువల్‌గా బ్రాయిలరే కదా! కుక్కర్‌లో పెట్టడం ఎందుకు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కుక్కర్‌లో పెడితే చాలా మంచి టేస్ట్ వస్తదండి. కాబట్టి అందుకే నేను కుక్కర్‌లో పెట్టి వండాను. చాలా అంటే చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.